చెప్తున్నాను ఇప్పుడు మీతో చెప్పించుకోవడం చూసారు ఎలా అయిపోయింది ఆవిడ. నాకు అదే నవ్వు వచ్చేస్తుంది. మీరు అందరికీ చెప్పినండి మా సరే, ఇప్పుడు మీ అమ్మాయి చెప్పినట్లుగా నేను ఒక కొడుకునా అనుకుంటే కనుక మీకు నేను ఒకే ఒక మాట చెప్తా. జరిగింది ఏదో జరిగిపోయింది, ఏదో పొరపాటు పడ్డారు, తప్పు చేశారు, అయితే అయిపోయింది. కానీ మీరు కొంత తార్కికంగా కొంచెం ఆలోచించగలిగే శక్తి ఉంది కనుక మీరు కొంచెం ఆలోచించగలుగుతారు, ఇది ఏంటి కరెక్ట్ కాదు కదా, ఇట్లా లేదు కదా అని చెప్పి. అంటే మీకు కొంత అదృష్టం, మీ అదృష్టం అది. చాలా మంది దాంట్లో మునిగిన తర్వాత బయట పడలేరు ఇక. కానీ మీకు అందుకే మిమ్మల్ని మీ సలహా తీసుకోవచ్చని చిన్నవాడమైనా మీరు అన్ని అజ్ఞానాలు తెలుసుకుని ఉన్నారు. నేను అన్ని జ్ఞానాలు తెలుసుకోలేను. అంటే బైబిల్ అంతా చదవలేదు, కొద్ది కొద్ది చదివాను. బైబిల్ అంతా చదివితే బైబిల్ అంతా మీరు అసలు ప్రయత్నం ఉంటారు, నేను చెప్పినా ఉంటారు మీరు. అంత అసహ్యంగా ఉంటది. మన పురాణాల్లో ఉన్న రాక్షసులు కూడా అంత దుర్మార్గాలు చేయలేదు. ఆ బైబిల్ దేవుడు చేసిన దుర్మార్గాలు. నిద్రపోయే పసిపిల్లలను ఎవరైనా చదువుతాను ఒక మాట